వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండలోని కొత్త బస్టాండ్ రోడ్డు కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల నుంచి బస్టాండ్ జంక్షన్ వరకు గుంతలమయమైన రోడ్డులో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. అధ్వానంగా ఉన్న రోడ్డు దుస్థితిని పత్రికలు, మీడియా వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన అధికారులు గుంతలను పూడ్చారు. మరమ్మతులు చేసి వారం రోజులు కూడా కాకముందే మళ్లీ రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో బస్టాండ్ రోడ్డులో అడుగుకో గుంత, అందులో అధ్వానంగా మారిన రహదారి. వర్షపు నీరు నిలవడంతో వాహనదారులకు తిప్పలు తప్పటం లేదు. నాసిరకం పనుల వల్లే గుంతలు ఏర్పడ్డాయని ప్రజలు విమర్శిస్తున్నారు. దాదాపుగా సంవత్సరం అవుతుంది ఇట్లనే పొక్కలు ఉంటున్నాయి. ఈ రోడ్డు మొత్తం తీసేసి కంకరేసి సిమెంట్ రోడ్ వేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఆటో టైర్లు మొత్తం మునుగుతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. పేషెంట్లకు కూడా అది మన పేషెంట్లు కానీ కస్టమర్లకు కానీ బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. వల్ల ఎంతో భవిష్యత్తు ముందుకెళ్దాం అనుకున్నాం కానీ రోడ్లు ఇక్కడ మరి దారుణంగా ఉన్నాయి సార్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మొన్న ఎంతో ఒక వారం కిందట ఇక్కడ కంకరాలు ఇట్లా వేసిళ్ళు, అయినా కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ సక్సెస్ కాలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. టైర్లకు ప్రాబ్లం, వాడి ప్రాబ్లం, ఆ డ్రైవర్లకు చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇగో చూసిన ప్రతి ఒక్క రాయి కూడా ఎట్లా కనబడుతుంది చూడండి సార్. మాకు ఇబ్బంది చాలా అవుతుంది అని రోడ్ వేయించాల్సిన మనం ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈ ఆటో ఈడ ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ వచ్చి పోవడం ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు మాత్రమే చాలా అంటే అసలు చెప్పొద్దు, ఇక అంత బొందలు ఉన్నది. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ రావడం పోవడం అంటే స్కూటీ నుండి ఒక అమ్మాయి డాక్టర్ వాళ్ళ కూతురండి, ఆమె వచ్చుకుపోవడం కింద పడి దెబ్బలు తగిలింది. ఈ రోడ్డు మాత్రం 20-30 రోజుల కాంచి అయితే ఇట్లనే ఉంటుంది. బొంతలు రావడం పోవడం ఇబ్బంది. మళ్ళీ పైగా ఇక్కడ తొందరగా డ్యూటీకి చేరుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. రావడం పోవడం చాలా కష్టంగా ఉండండి. వాళ్ళు వీళ్ళు గెలిచిందంటారు, ఏదో చేస్తానంటారు, ఏది లేదు. మేము వెళ్ళడం మాత్రం చాలా కష్టంగా. ఇంటి నుండి తొందరగా బయలుదేరాలంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి అందాలి, మళ్ళీ వెళ్ళాలంటే ఇది టైం. వీళ్ళు ఎట్లా ఆగమాగంగా వీళ్ళు తీసుకుపోతారు, ఆగమాగంగా మేము వస్తాను. నిన్న ఒక పాప ఇక్కడనే పడ్డది, నేనే చూసిన.